హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తాజా సమాచారం, భారీ శుభవార్త ప్రకటన అండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ చేయండి. రేపటి నుంచి బదిలీలు ఒకే చోట 2 ఏళ్ళు పనిచేసిన వారికి అవకాశాలండి. ఉద్యోగ బదిలీలపై నిషేధం ఎత్తివేత. 15 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి. 4 ఏళ్లకు మించి ఎవరు కూడా కొనసాగవద్దు. త్వరలోనే రిటైర్ అయ్యే వారికి స్పాంజ్లకు సడలింపండి. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గతంలో ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. బదిలీ ప్రక్రియను ఈ నెల 5వ తేదీన ప్రారంభించింది. 20వ తేదీ లోపల పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి జూలై 1వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమలవుతుందని అయితే పేర్కొన్నారండి. బదిలీలపై మార్గదర్శకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. జూన్ 30 నాటికి ఒకే చోట కనీసం 2 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసిన వారు మాత్రమే బదిలీలకు అర్హులు. ఇక స్పౌజ్ కేసులకు మాత్రమే ఈ నిబంధన మినహాయింపండి. ఒకే చోట 4 ఏళ్లకు మించి పనిచేసే ప్రతి ఒక్కరిని బదిలీ చేయాలని ఆదేశించింది. అయితే మరో ఏడాది పదవి విరమణ చేయబోయే వారికి మాత్రం సడలింపు ఇచ్చింది. అయితే వారు కోరుకుంటే మాత్రము బదిలీ చేయవచ్చని తెలిపింది. ఏ క్యాడర్లోనూ 40% మందికి మించి సిబ్బందిని బదిలీ చేయవద్దని స్పష్టం చేసింది. ఒక స్థానాన్ని ఒకరికంటే ఎక్కువ మంది ఉద్యోగులు కోరుకుంటే ఈ క్రమంలో ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా సూచించింది. ఏ క్రమం అంటే ఫస్ట్ స్పౌజ్ కేసులు, తర్వాత 2025 జూన్ 30వ తేదీలోగా రిటైర్ అయ్యేవారు, 70% వైకల్యం కలిగిన ఉద్యోగులు, బుద్ధి మాంద్యం కలిగిన చిన్నారులు ఉన్న తల్లిదండ్రులు, వితంతువులు కానీ, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు కానీ, కఠిన ప్రదేశాల్లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారికి ముందుగా ప్రాధాన్యత అయితే ఇవ్వనున్నారండి. ఒకే ప్లేస్ను కనుక 2 ఉద్యోగులు కోరుకున్నట్లయితే వారి మధ్య వ్యత్యాసాన్ని అయితే ఆ విధంగా చూస్తారు. ఇక వ్యక్తిగత వైద్య కారణాల బదిలీలను హెచ్ఓడీలు నిశితంగా పరిశీలించాలి. ప్రభుత్వానికి నివేదిక అందించాలి. అన్ని విభాగాల్లో అన్ని క్యాడర్ల ఉద్యోగులకు బదిలీలు వర్తిస్తాయి. బదిలీల కాలాన్ని గణించేటప్పుడు పనిచేసే గ్రామం లేదా పట్టణాన్ని పరిగణలోకి అయితే తీసుకుంటారు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్ల బదిలీలకు సంబంధించిన నిబంధనలు పాటించాలి. హెచ్ఓడీలు లేదా అధికృత ఉన్నత అధికారులు వారి పరిధిలో బదిలీలకే అనర్హులైన ఉద్యోగుల ఖాళీల జాబితాను ప్రకటించాలి. అనంతరం ఉద్యోగుల నుంచి ఆప్షన్ స్వీకరించాలి. ఒక్కో ఉద్యోగికి 5 ఆప్షన్స్ ఇవ్వవచ్చు. ఖచ్చితంగా బదిలీ కావాల్సిన ఉద్యోగుల జాబితాను అయితే రూపొందించాలి. బదిలీల సమయంలో తమ కార్యాలయంలో సరిపడా సిబ్బంది ఉండేలా హెచ్ఓడీలు చర్యలు తీసుకోవాలి. కఠిన ప్రాంతాలకు వెళ్లేందుకు ఆప్షన్ ఇవ్వకుంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేయాలి. టీచర్లు, లెక్చరర్లు, ఆదాయాన్ని ఇచ్చే శాఖలు ఇవన్నీ కూడా ఏవైతే వాణిజ్య పన్నులు, అలాగే ఎక్స్చేంజ్, స్టాంపులు, రిజిస్టర్, రవాణా, అటవీ, పోలీస్ శాఖ తదితర వాటికి సంబంధించి ఆయా శాఖలు గతంలో ఉన్న ప్రత్యేక మార్గదర్శకాలను అయితే పాటించవలసి ఉంటుంది. రాష్ట్ర, మల్టీ జోనల్, జిల్లా స్థాయి ఏర్పాటు చేసే కమిటీల ఆధ్వర్యంలో బదిలీలు జరుగుతాయి. రాష్ట్ర స్థాయి క్యాడర్కు సంబంధించి ఆయా శాఖల ప్రత్యేక కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శి హెచ్ఓడి, అడిషనల్, జాయింట్, డిప్యూటీ సెక్రటరీ వీరితో కూడిన కమిటీ అయితే ఏర్పాటు చేస్తారు. మల్టీ జోనల్ స్థాయి కమిటీలో అయితే హెచ్ఓడి, అడిషనల్ లేదా జాయింట్ లేదా డిప్యూటీ సెక్రటరీ, రీజనల్ ఆఫీసర్ లేదా అడిషనల్ లేదా జాయింట్ డైరెక్టర్ సభ్యులుగా అయితే ఉంటారు. జిల్లా స్థాయికి ఈ విధంగా అయితే మొత్తం బదిలీల ప్రక్రియను అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా చేయబోతుంది ఫ్రెండ్స్. జూలై 20వ తేదీ అంటే 15 రోజులలో అయితే బదిలీల ప్రక్రియ అయితే పూర్తి చేస్తుంది.